పరపన అగ్రహార జైల్లో కన్నడ నటుడు దర్శన్కు వీఐపీ ట్రీట్మెంట్పై సీరియస్ యాక్షన్ తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. సీఎం సిద్ధరామయ్య సీరియస్గా స్పందించారు. 7 జైలు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పరమేశ్వర. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. జైల్లో దర్శన్కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. జైల్లో ఉండి రాజభోగాలు అనుభవిస్తూ పార్టీలు చేసుకుంటున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికే ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో కాఫీ కప్తో ఇతర ఖైదీలతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు దర్శన్. ఇవాళ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో నవ్వుతూ జాలీగా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. దీంతో ఆయన జైల్లో కూడా ఎంత హాయిగా కాలం గడుపుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి అత్యంత పైశాచికంగా హత్య చేసిన కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందికి ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. పరప్పన అగ్రహార జైల్లో దర్శన్కు ప్రత్యేక బ్యారక్ కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే బ్యారక్ నుంచి బయటకొచ్చి జైల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు దర్శన్. దర్శన్ ఫోటోలు, వీడియో వైరల్గా మారడంతో జైలు అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఈ క్రమంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంది సిద్ధరామయ్య సర్కార్. Take action, on them also. We'll keep them under suspension also. This is definitely a lapse. I definitely agree. This is a lapse on the part of the department officers. It should not repeat. I'll see that this will.